ఈనాటి సమావేశానికి వచ్చినటువంటి పెద్దలు, మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం. బడ్జెట్ అనేటప్పటికీ చాలా సమస్యలు లేవని కాదు, రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. అయితే ఈ సమస్యలన్నీ తీర్చడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయా, ఈ విషయాన్ని మనం ఒకసారి ముందు అవగాహన చేసుకోగలిగితే బడ్జెట్ యొక్క రూపకల్పన గురించి మనకు అవగాహన కలుగుతుందండి. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క సంవత్సరం కూడా రియలిస్టిక్ బడ్జెట్ పెట్టలే. ఇది మీరు రికార్డ్స్ వెరిఫై చేసుకుంటే అప్రోప్రియేషన్ అకౌంట్స్ కానీ, ఫైనాన్స్ అకౌంట్స్ కానీ, ఈ అకౌంట్స్ ని మనం ఒకసారి చెక్ చేసుకుంటే, సిఏజీ ఇచ్చినటువంటి అకౌంట్స్ ని చెక్ చేస్తే ఇవి మనకి స్పష్టంగా తెలుస్తాయి. మొట్టమొదటి నుంచి అంటే 2014 నుంచి ఇప్పటిదాకా వీ హ్యావ్ నెవర్ ప్రజెంటెడ్ ఈవెన్ ఎ సింగిల్ రియలిస్టిక్ బడ్జెట్. ఇది మొదటి. రెండోది, ఈ సంవత్సరం బడ్జెట్ లో మనము ఎంతో అనుకున్నాము. లాస్ట్ ఇయర్ బడ్జెట్ లో 2,30,000 కోట్ల రూపాయల బడ్జెట్ అనుకుంటే, రెవెన్యూ బడ్జెట్, దాంట్లో ఫిబ్రవరి నాటికి రాష్ట్ర ప్రభుత్వానికి, అంటే జనవరి ఎండింగ్ నాటికి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది కేవలం 1,30,000 కోట్ల రూపాయలు, 1,39,000 కోట్ల రూపాయలు వచ్చాయి. అంటే సంవత్సరానికి, అంటే నెలకి యావరేజ్న 14,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వస్తాయి. ఈ 14,000 కోట్ల రూపాయల్లో జీత భత్యాలకి, ఓన్లీ ప్రభుత్వోద్యోగుల జీతాలు ఇవ్వడానికి 4,500 నుంచి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయండి. తర్వాత వడ్డీలు కట్టడానికి 3,000 కోట్ల రూపాయలు ఖచ్చితంగా ఖర్చు అవుతాయి. బడ్జెట్ లో అసత్యంగా అబద్ధాలు చెప్తే అది నిజం అయిపోదు. బడ్జెట్ లో 19,000 కోట్లని 23,000 కోట్లని చెప్తే అది నిజమైపోదు. ఎందుకంటే ఫైనాన్స్ అకౌంట్స్ అన్నది మీ మొన్ననే సిఏజీ ప్రెజెంట్ చేశారు, మీరు నెట్ లో నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఫైనాన్స్ అకౌంట్స్ లో డెట్ పొజిషన్ ఉంది, ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి తీసుకున్నారు, అది ఎప్పటి వరకు డ్యూ ఉన్నది, అన్ని కూడా డీటెయిల్స్ ఉన్నాయి. మల్టిప్లై చేసుకుంటే అది 30,000 కోట్ల రూపాయలకి తేలుతుందండి. సో సంవత్సరానికి 30,000 కోట్ల రూపాయలు అంటే దాదాపు 3,000 కోట్ల రూపాయలు, 2,800 కోట్ల రూపాయలు ప్రతి నెల వడ్డీలు కట్టాలి. అంటే ఒక 4,500 నుంచి 5,000 కోట్ల రూపాయల జీతాలకి, ఒక 3,000 కోట్ల రూపాయలు వడ్డీలకి, ఇది కాక ప్రభుత్వోద్యోగుల పెన్షన్లకి 1,800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలండి. ఇది వేరే అవకాశం లేదు. సో 1,800 కోట్ల రూపాయలు ప్రభుత్వోద్యోగుల పెన్షన్లకి పోతే, ఆసరా పెన్షన్లకి చాలా తక్కువగా, అంటే గతంలో ఆసరా అనే వాళ్ళు ఇప్పుడు చేయూతంటున్నారు. ఏదైనా సరే ఆ పెన్షన్లు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పెన్షన్లు ఇస్తే ఆ పెన్షన్లకే కనీసం 1,200 కోట్ల రూపాయలు నెలకు ఖర్చు అవుతుందండి. ఇది కాక ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రైతు బంధు ఇస్తే ప్రతి నెల కూడా 1,500 రూపాయలు ఖర్చు అవుతుందండి, 1,500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందండి. ఇట్లా మనం చూసుకుంటే మనకు వచ్చేటువంటి, ఇవి కాక 2,000 కోట్ల రూపాయలు కేవలం ఈ ప్రభుత్వం యొక్క మెయింటెనెన్స్ ఖర్చు అవుతుందండి. సో ఈ మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా మనం లెక్క పెట్టుకుంటే మనకి నెలకు వచ్చేటువంటి 14,000 కోట్ల రూపాయల్లో ఇవన్నీ తీసేస్తే ప్రభుత్వానికి మిగిలేది మహా అంటే ఒక 1,500 కోట్ల రూపాయలు ఉంటాయి. ఈ 1,500 కోట్ల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు పెట్టాలా, లేదా కేంద్ర ప్రభుత్వాలకి వీళ్ళు ఇచ్చినటువంటి వీళ్ళ షేర్ ఇవ్వాలా, లేకపోతే ఎలక్ట్రిసిటీ సబ్సిడీ ఇవ్వాలా, ఫుడ్ సబ్సిడీ ఇవ్వాలా, ఫసల్ బీమా యోజన ఉంది, రైతులకు బీమా యోజన లేదని కాదు, రైతులకి ఫసల్ బీమా యోజన అన్నటువంటి ఒక బీమా యోజన ఉంది. అయితే ఈ సమస్యలన్నింటినీ ఇంకా దీన్ని విస్తృతపరచాలి, ఎక్కువ మందికి అందించాలి. ఇవన్నీ ఆస్పిరేషన్స్ ని రియలైజ్ చేసుకోవటానికి మన దగ్గర వనరులు ఉన్నాయా అన్నదాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే, సో గవర్నమెంట్ మెయింటెనెన్స్ కి 2,000 crores ఖర్చు అవుతుందండి పర్ మంత్. సో ఇవన్నీ కూడా అందుకనే గతంలో మనకి ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేశారు. ఈ వైట్ పేపర్ ఎందుకు రిలీజ్ చేశారు అని అంటే, ప్రభుత్వం అప్పులుగా చూపించని బకాయిలు చాలా ఉండిపోయాయి. అప్పులు అంటే ఏదైతే ఫైనాన్స్ అకౌంట్స్ లో కానీ ప్రభుత్వం ఇంత అప్పులు ఉన్నాయి అని చెప్పి ఏవైతే చెప్పేటువంటి పద్దులు ఉంటాయో, ఈ పద్దుల్లో చూపకుండా కొన్ని బకాయిలు మిగిల్చేశారు. సో ఎన్ని మిగిల్చారు, ఎట్లా ఉంది వీటి పరిస్థితి అన్న చెప్పడం కోసం అని చెప్పి ఈ ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే ఒక వైట్ పేపర్ రిలీజ్ చేశారు. ఆ వైట్ పేపర్ లో ఏం చెప్పారు, 4 లక్షల బిల్లులు పెండింగ్ ఉన్నాయి, ఆ పెండింగ్ బిల్స్ యొక్క వాల్యూ 40,500 crores పైన ఉంది అని చెప్పారు. ఇది కాక ఇప్పుడున్నటువంటి మనకి సివిల్ సప్లైస్ కార్పొరేషన్
ఈ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కి 6 జుట్కే ఒక 56,000 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయండి. ఇది కాక డిస్కామ్స్ ఉన్నాయి మనకి అని అంటే ఎలక్ట్రిసిటీ కంపెనీస్. ఈ ఎలక్ట్రిసిటీ కంపెనీస్ కి ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి కరెంటు ఛార్జీలు 30,000 కోట్ల రూపాయలండి. సో ఇవి ప్రభుత్వం కరెంటు బిల్లులు చెల్లించకుండా ఉండిపోయాయి. సో ఈ బిల్లులన్నీ పెండింగ్ బిల్లులన్నీ అలా ఉండిపోయాయి. సో ఇవన్నీ రిఫ్లెక్ట్ కాలే ఎక్కడ. అందుకని వీళ్ళు ఒక వైట్ పేపర్ పెట్టి ఇవన్నీ రిఫ్లెక్ట్ చేయాలని ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు డబ్బు లేకుండా మనకున్నటువంటి 14,000 కోట్ల రూపాయలు 14,000 కోట్ల రూపాయలు పెరిగితే ఇంకొక 1,500 రూపాయలు 1,500 కోట్లు పెరగచ్చు. 10% కంటే ఎక్కువ పెరగడానికి అవకాశం ఉండదు. సో 10% రెవెన్యూ గ్రోత్ రేట్ ఈజ్ ఏ రీజనబుల్ రెవెన్యూ గ్రోత్. సో ఈ రెవెన్యూ రీజనబుల్ గ్రోత్ ఆఫ్ అని అంటే 15,500 కోట్ల రూపాయల కంటే ప్రభుత్వానికి ఏ నెలలో కూడా ఎక్కువగా ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉండదు. మిగిలినవన్నీ అప్పులే కాబట్టి గత సంవత్సరం పరిస్థితి మీరు 24-25కి సంబంధించినటువంటి మనము సిఏజీ ఇచ్చినటువంటి రిపోర్ట్ మీరు చూసుకున్నట్టయితే ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ తో ఉన్నటువంటి ఒప్పందం ప్రకారము ప్రతిరోజు కూడా మినిమం 1,33,00,000 రూపాయలు మినిమం క్యాష్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. అనంటే ఎట్లా అయితే మనం ఎస్బీ అకౌంట్ లో మినిమం బ్యాలెన్స్ పెట్టుకోవాలో ప్రభుత్వం అట్లా మినిమం క్యాష్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. 350 రోజుల పాటు కనీసం ఈ 1.3 crores మినిమం క్యాష్ బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. సో ఈ పరిస్థితి అన్నమాట. సో ఆర్థికంగా ఇన్ని కష్టాలు, ఆర్థికంగా ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి. సో ఈ కంపీటింగ్ డిమాండ్స్ ఉన్నాయి కాబట్టి కంపీటింగ్ డిమాండ్స్ ని బ్యాలెన్స్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అప్పులు తీర్చారు అని కొంతమంది, తీర్చలేదని కొంతమంది. వాస్తవం ఏంటంటే కొత్త అప్పు చేసి పాత అప్పు తీర్చారు. దిస్ ఈజ్ ఎవర్ గ్రీనింగ్ ఆఫ్ ది లోన్. అంతేకాని కొత్తగా ఎందుకనంటే ఈ ఎఫ్ఆర్బిఎం చట్టం కింద ఉన్నటువంటి 3% నిబంధన ఏదైతే ఉన్నదో అది నెట్ బారోయింగ్స్ కి మాత్రమే వర్తిస్తుంది, గ్రాస్ బారోయింగ్స్ కి వర్తించదు. గ్రాస్ బారోయింగ్స్ లో ఏం చేస్తారనంటే ఇప్పుడు ప్రభుత్వానికి దాదాపు ఒక 4 లక్షల కోట్ల అప్పు ఉందనుకోండి. ఇది కాక కార్పొరేషన్ అప్పులు ఒక 2 లక్షల కోట్లు ఉన్నాయనుకోండి. ఈ 2 లక్షల కోట్ల కార్పొరేషన్ అప్పుని తీర్చడానికి ప్రభుత్వం అప్పు చేసేటైతే ఇది గ్రాస్ బారోయింగ్ కింద వస్తుంది. అది అప్పు చేసి అప్పు తీర్చాం కాబట్టి దాన్ని గ్రాస్ బారోయింగ్స్ లో వస్తుంది, నెట్ బారోయింగ్ లిమిట్ లోకి రాదు. సో కాబట్టి మనం ఎప్పుడు కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ఎప్పుడు కూడా కంప్లై చేయలేకపోతున్నాం. 25% ఆఫ్ ది జీడిపి కంటే మనము డెట్ చేయడానికి వీల్లేదు, అది ఎప్పుడో బ్రీచ్ అయిపోయాం. అట్లాగే మన ఇంట్రెస్ట్ పేమెంట్స్ 10% ఆఫ్ ది రెవెన్యూ రిసీట్స్ దాటకూడదు, ఇది కూడా బ్రీచ్ అయిపోయాం. ఇది కూడా మనం ఎప్పుడు చేయలేకపోతున్నాం. అట్లాగే రెవెన్యూ సర్ప్లస్ ఉండాలి, ఇది ఎప్పుడు చేయలేకపోతున్నాం. గతంలో కూడా చేయలేదు, ఇప్పుడు చేయలేదు. గతంలో కొన్ని అసత్యాలు చెప్పారు, అకౌంట్స్ లో మాయలు చేశారు. ఇప్పుడు ఆ మాయలు చేసినా కానీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి 10,500 కోట్ల రూపాయలు జనవరి ఎండింగ్ నాటికి 10,500 crores ఆఫ్ రెవెన్యూ డెఫిసిట్ ఉంది. ఇది ఇప్పుడు మాయలు చేస్తే 2 నెలల్లో మాయలు చేస్తారు. మాయలు చేయటం తోటి మాయ చేయటం అంటే అకౌంటింగ్ జగ్లరీ అన్నమాట. ఈ అకౌంటింగ్ జగ్లరీస్ తోటి ఇట్లా చేయటం వల్ల కంపీటింగ్ డిమాండ్స్ ఉన్నాయి. బడ్జెట్ తయారు చేసేటువంటి ఇక్కడ మనమందరం కూర్చొని చర్చించేటప్పుడు ప్రభుత్వానికి ఉన్నటువంటి వనరులను ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. చాలా బిల్స్ పెండింగ్ ఉండిపోయాయి. ఇవాళ పరిస్థితి ఏంటంటే రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వలేని పరిస్థితి, ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వలేని పరిస్థితి, ఆరోగ్యశ్రీకి ఇవ్వలేని పరిస్థితి, జానిటోరియల్ సర్వీసెస్ కి వాళ్ళకి పారిశుద్ధ్య కార్మికులకు కావాల్సినటువంటి ఇవ్వలేని పరిస్థితి. ఇట్లా చాలా బిల్స్ పెండింగ్ ఉండిపోయాయి. గతంలో ఉన్నటువంటి 4 లక్షల బిల్లులు పెండింగ్ ఉన్నాయని అప్పుడే చెప్పారు. ఇప్పుడు ఈ 4 లక్షల బిల్లులకి ఇంకెన్ని బిల్లులు పెండింగ్ అయ్యాయి అన్నది మనం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఆ మాత్రం పారదర్శకత మళ్ళొక్కసారి తీసుకొచ్చి ఏమంటే ఇప్పటికి ఎన్ని బిల్లులు పెండింగ్ ఉన్నాయి, అప్పటికి మీరు 40,000 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ ఉన్నాయి అన్నారు కదా, ఇప్పుడు ఇంకెన్ని బిల్లులు పెండింగ్ ఉన్నాయి, మన ప్రాధాన్యత దేనికి, మనము పెండింగ్ బిల్లులు చెల్లించడానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలా, లేకపోతే ఈ పెండింగ్ బిల్లులు చెల్లించడంలో కూడా ఫీ రియంబర్స్మెంట్ ప్రాధాన్యత ఇవ్వాలా, ఆరోగ్యశ్రీకి ప్రాధాన్యత ఇవ్వాలా, లేకపోతే ఇంకా వేరే కాంట్రాక్టర్స్ బిల్స్ కి ప్రాధాన్యత ఇవ్వాలా, చిన్న పారిశుద్ధ్య కార్మికుల బిల్లులకు పేమెంట్ వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలా, పెన్షన్స్ కి ప్రాధాన్యత ఇవ్వాలా. ఇట్లా చాలా చోట్ల ప్రాధాన్యతలు మనం నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొత్త పథకాలకి
కొత్త పరిస్థితి పనులకు చేయటానికి ప్రభుత్వం దగ్గర వనరులు లేవు. ఈ విషయాన్ని మనం అందరం గుర్తించగలగాలి. అయితే వనరులు లేవు కాబట్టి కొత్త కొత్త పద్ధతుల్లో ప్రభుత్వం ఉన్న పనులను చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. అందుకని హ్యామ్ రోడ్లు అనేటువంటి ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. హ్యామ్ రోడ్లలో ఏం చేస్తున్నారు? హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో ఈ రోడ్లను నిర్మాణం చేస్తున్నారు. హైబ్రిడ్ రెవెన్యూ యాన్యుటీ మోడల్ ఏంటంటే అనంటే ట్రైపాట్రియేట్ గ్యారంటీ ఇచ్చి, అంటే అప్పు కాంట్రాక్టర్ చేస్తాడు, గ్యారంటీ ప్రభుత్వం ఇస్తుంది. ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన తర్వాత కాంట్రాక్టర్ అప్పు చేసి రోడ్డు వేస్తారు. ఆ రోడ్డు వేసినటువంటి రోడ్డుకి ఒక 20 సంవత్సరాల పాటు మనం డబ్బు చెల్లిస్తాము. ఈ విధమైనటువంటి ఒప్పందంతో ఈ హ్యామ్ రోడ్లని నిర్మాణం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇట్లాంటి చాలా ప్రయత్నాలు చేసిన ఇప్పటికే క్రియేట్ అయినటువంటి చాలా అసెట్స్ ఎండేంజర్డ్ పొజిషన్స్ లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఎండేంజర్డ్. మీరు డ్యామ్ రివ్యూ సేఫ్టీ ప్యానల్ అనేటువంటి ఒక ప్యానల్ ఉంటుంది. ఈ డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానల్ వాళ్ళ రికమెండేషన్స్ మీరు చూడండి. మీరు గత 10 సంవత్సరాల్లో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మెయింటెనెన్స్ కోసం ప్రభుత్వాలు ఎంత ఖర్చు పెట్టాయి, మన దగ్గర అప్రోప్రియేషన్ అకౌంట్స్ లో, ఫైనాన్స్ అకౌంట్స్ లో డీటెయిల్స్ ఉన్నాయి. ఇవి శాలరీస్ కి మించి, మెయింటెనెన్స్ కి మించి మిగిలినవేవి కూడా ఎగ్జిస్టింగ్ అసెట్స్ ని మెయింటైన్ చేయడానికి మనం ఖర్చు పెట్టలేకపోతున్నాం. సో ఇట్లాంటి వాటన్నిటికీ చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలకన్నిటికీ కూడా పరిమితమైనటువంటి నిధులతోటి మనము అన్నిటికీ ఒకే రోజు పరిష్కారం వెతకాలి అని అంటే కుదిరే పని కాదు. ఇది ఒక లాంగ్ డ్రాన్ ప్రాసెస్. మనం అందరం కూడా అందరూ కలిసి కృషి చేయాల్సిన వాస్తవాలు. ముఖ్యమంత్రి గారు ఒక మంచి పని ఏం చేస్తున్నారనంటే వాస్తవాలను ప్రజల ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. డబ్బులు లేవు అన్న విషయం పదే పదే చెప్తున్నారు ఆయన. ఈ విషయాన్ని మనం అందరం రిజిస్టర్ చేసుకోవాలి. నిజంగానే డబ్బులు లేవన్న వాస్తవాన్ని మనం అందరం గుర్తించగలగాలి. సో డబ్బులు లేవు కాబట్టి ఉన్న డబ్బుల్లో ఏ మేరకు మనం చేయగలం అంత మేరకు మనం ఈ ప్రభుత్వాలు ఇచ్చేసారు. ఈ బడ్జెట్ లో కూడా మనం కేంద్ర ప్రభుత్వం నుంచి 26,000 కోట్ల రూపాయలు వస్తాయి అని చెప్పి బడ్జెట్ లో అంచనా వేశారు. 24,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం నుంచి రాదండి. ఎందుకు రాదు? ఎట్లా చెప్పగలుగుతున్నాం? కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ బడ్జెట్ పెట్టేసింది. ఆ బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఇస్తారో ఆల్రెడీ చెప్పేసినాక మీరు ఇంకా 26,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయని ఆశపడితే తప్పే. అట్లాగే మీకు రెవెన్యూ బడ్జెట్ వాల్యూమ్ 2 అనేటువంటిది ఒక వాల్యూమ్ 2 ఉంటుంది. సో ఇద్దరు శాసన మండలి సభ్యులు ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరూ ఈ రెవెన్యూ బడ్జెట్ వాల్యూమ్ 2 చూసే ఉంటారు. ఆ వాల్యూమ్ 2లో వాళ్ళు ఏం చేస్తారు? అడిషనల్ రిసోర్స్ మొబిలైజేషన్స్ కింద 13,000 కోట్ల రూపాయలు అడిషనల్ రిసోర్స్ మొబిలైజేషన్ అన్నారు. గత 2 సంవత్సరాలుగా చెప్తున్నారు ₹1 అడిషనల్ రిసోర్స్ మొబిలైజేషన్ జరగలేదండి. ఈ సంవత్సరం కూడా అట్లాగే చెప్తున్నారు. మళ్ళా ఒక 13,000 కోట్ల రూపాయలు అడిషనల్ రిసోర్స్ మొబిలైజేషన్ జరిగే పని కాదు. సో ఇవన్నీ కూడా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అని అంటే ప్రజలకు ఒక్కసారి ప్రజల్ని నిరాశకు గురి చేసేటువంటి పరిస్థితి ఉండకూడదు. కాబట్టి ఈ ఆశని కంటిన్యూ చేస్తే ప్రజలు కష్టపడతారు. పని చేస్తే ఉత్పత్తి పెరుగుతుంది. ఉత్పత్తి పెరిగితే సంపద పెరుగుతుంది. సంపద పెరిగితే ప్రభుత్వానికి కాస్తో కూస్తో పన్నులు వస్తాయి. అప్పుడు సమస్యలు కొంత పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఆశల్ని అట్లాగే కొనసాగించడానికి కొంత బడ్జెట్ లో ఎక్సెస్ అన్నది చూపించడం జరుగుతుంది. ఇది బహుశా కావాలని ఒక స్ట్రాటజీతో చేస్తున్నారు. కానీ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఇట్లాంటివి ఏవైతే రాంగ్ ప్రొజెక్షన్స్ ఉన్నాయో వీటిని సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ బడ్జెట్ మీద మరింత లోతైనటువంటి చర్చ కొంత నిపుణులతోటి అధ్యయనం ఒకసారి చేసినట్టయితే ఎక్కడైతే బడ్జెట్ రూపకల్పనలో కావాలని తప్పులు చేస్తున్నారు, దానివల్ల ప్రయోజనం లేకపోతే ఆ ప్రయోజనం లేనివన్నిటిని కూడా తీసేయగలరు. అట్లాగే బడ్జెట్ లో దాదాపు ఒక 400 లైన్ ఐటమ్స్ ఉన్నాయండి. ఈ 400 లైన్ ఐటమ్స్ లో అనవసరమైనటువంటి కేటాయింపులు జరుగుతున్నాయి. ఆ కేటాయింపుల వల్ల పెద్దగా ఉపయోగం లేదు. సో కాబట్టి ఈ ప్రతి లైన్ ఐటమ్ ని కూడా కొంత క్షుణ్ణంగా ఎవరో ఒకరు పరిశీలించి ఆ లైన్ ఐటమ్స్ మీద ఉన్నటువంటి వృధా వ్యయాన్ని గనక మనం తొలగించగలిగితే, అది గనక తీసేయగలిగితే ఇంకో కొంత మనం ఎఫెక్టివ్ గా రిసోర్స్ యూటిలైజేషన్ ని మనం చేయగలుగుతామని చెప్పి ఇట్లా దీన్ని మనం చెప్పుకుంటూ పోతే అన్ఎండింగ్ గా చెప్పొచ్చు. బట్ ఇప్పుడు ఉన్నటువంటి సమయాభావంలో బడ్జెట్ రూపకల్పనకి ఉన్నటువంటి పరిమితులను దృష్టిలో పెట్టుకొని మనం అందరం కూడా ఈ చర్చ చేస్తే బాగుంటుందని భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు.